కాకినాడ జిల్లా గోకవరం పోలీసులు భారీగా కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు. కామరాజుపేట గ్రామంలో కోడికత్తులు తయారు చేస్తున్న స్థావరంపై దాడి చేసి 200 కత్తులతో పాటు తయారీ సామగ్రిని సీజ్ చేశారు. ఈ ఘటనలో 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లు కోరుకొండ సీఐ మూర్తి వివరాలు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా యువత జూదానికి దూరంగా ఉండాలని, క్రీడల్లో రాణిస్తూ సన్మార్గంలో నడవాలని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తయారు చేసేటువంటి ఒక చిన్న కర్మాగారం లాంటి దాని మీద ఈ రోజున గోకవరం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు, పిఎస్ఐ గారు మరియు సిబ్బందితో దాడి చేసి 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారుగా 200 కోడికత్తులు, అదేవిధంగా కోడికత్తులు తయారు ఉపయోగించేటువంటి యంత్ర సామాగ్రిని, ఇంకా ఆ మెటీరియల్ని, ఐరన్ ప్లేట్స్, దానికి కావాల్సినటువంటి ఇతరతర వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద 3 మీద 3 కేసులు నమోదు చేసి వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తాము. వారు చేదులూరి వీరబాబు, సూరంపూడి కోటేశ్వరరావు మరియు వేములూరు నాగేశ్వరరావు, వీళ్ళ 3. వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తాము. వీరి మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తాము. దీన్ని పురస్కరించుకుని సంక్రాంతి సందర్భంగా ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, ముఖ్యంగా కోడి పందాలు, జోదాలు ఆడినా వారి మీద తగు చర్యలు తీసుకుంటాము. మరియు ఇలాంటి తయారీ ఏదైనా కత్తులు కానీ బర్రెలు కానీ ఉన్నా వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ క్రీడలైనటువంటి వాలీబాలు, కబడ్డీ ఇటువంటి క్రీడలనే ప్రోత్సహించాలని, ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా ముగ్గులు పోటీలు అలాంటి ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామ పెద్దల్ని, ఈ ప్రాంత పెద్దలందరినీ కూడా కోరటం జరుగుతుంది.